అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఇక్కడ ఈయన ఏ ప్రేమ ఉంది ఇందులో అన్నప్పుడు సహోదరుని ప్రేమిస్తున్నాడు. అంటే ప్రేమ అంటే ఏంటి? 2 ఆజ్ఞలు గైకొనడం అని మీకు ముందు చెప్పాను. దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే సహోదరుని ప్రేమించాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? తనలో వల్లే తన సహోదరుని ప్రేమిస్తున్నాడు కాబట్టి బీదల పోషణ కొరకు ఆస్తినిస్తున్నాడు. అదే బీదల కొరకు తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇందులో ఏముంది అన్నప్పుడు సహోదరుని ప్రేమిస్తున్నాడు తన వల్లే తన. కానీ దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి, ఇప్పుడు అతనిలో దేవుని ప్రేమ ఉన్నట్ట లేదు. కాబట్టి ఆ దేవుని ప్రేమ లేకపోతే సహోదరుని కోసం నువ్వు ఎంత చేసినా వ్యర్థం. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా ఈ మనుషులందరి కోసం నువ్వు ఎన్ని గొప్ప త్యాగాలు చేసినా దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు చేస్తే అది వ్యర్థము. పైన ఉంది చూడండి, పైన ఏం మాట ఉంది? కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, జ్ఞానమంతయు మర్మములన్నయు ప్రవచించు కృపావరము కలిగిన వాడనైనను ప్రేమ లేకపోతే నేను వ్యర్థం. ఇప్పుడు ఇక్కడ ఈయనకేముంది అని అంటే, ఇందులో ఏముందంటే దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నాడు, కానీ సహోదరులను ప్రేమించడం లేదు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించిన ఈయనలో సహోదరుని ప్రేమించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈయనలో కూడా ఏం లేదు? ప్రేమ లేదు. అంటే దేవుని మాత్రమే ప్రేమిస్తున్నాడు సహోదరు. అంటే దేవుని ఆజ్ఞను గైకొనడం లేదు. అంటే దేవుని ప్రేమ అతనిలో లేదు. కాబట్టి నువ్వు ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత పరిపూర్ణ జ్ఞానము చెప్పినా సహోదరులను ప్రేమించకపోతే, నిన్ను వాళ్ళు నీ సహోదరులను నువ్వు ప్రేమించకుండా, వారి కోసం ఏది చేయకుండా ఓన్లీ దేవుడు దేవుడు అనుకుంటూ తిరిగితే అలాంటిది కూడా ప్రయోజనం శూన్యం.